ఏంటి ఏదో తేడాగా ఉందేంటి? ఏంటండి ఏంటన్నా ఏం కాలేదు. నువ్వు మాట్లాడుతుంటే భలే నవ్వు వస్తుంది. తెలియకుండానే గిఫ్టెడ్, నిజంగా నువ్వు గిఫ్టెడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న కాదు నాకు ఎందుకంటే ఈ స్పెషల్ డే అన్న ఈరోజు ఎందుకంటే హనుమాన్ జయంతి అండి. తర్వాత ఈ రోజు అంటే మీ ఎదురుగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాను మిమ్మల్ని అంత ఎదురుగా లేదు, డయాగ్నల్ ఉంది అది. మీరు రెచ్చిపోతాయి అవును అన్న చాలా క్వశ్చన్స్ ఎవ్రీడే అదే ఎక్కడ పడుతుంది రెచ్చిపోడు. చాలా క్వశ్చన్స్ పెట్టుకున్నా అడగాలని ఎందుకంటే మిస్సింగ్ లాట్ మీ అందరూ మిస్ అవుతున్నాం ఎక్కడ కనిపించలేదు ప్రపోజల్ పాలేదనుకున్నారు అందరూ. అంటే కట్ చెప్పగానే అరే కిషోర్ అంటే బాగుండేది అబ్బా అని చెప్పి చెప్పొచ్చుగా మామూలుగా అందరూ ఉన్నప్పుడు చెప్పడం ఓకే ఆల్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ. అన్న అన్న ఎలా ఉంది ఈ ఇంటర్వ్యూస్ అన్ని రాకపోవడానికి రాకుండా ఉండడం చెప్పండి. అంటే నేను రాకూడదు కదా, నా క్యారెక్టర్ సస్పెన్స్ కదా బేసిక్ గా. సో సోము అనే క్యారెక్టర్ రాశారు మానస్ గారు, సో సస్పెన్స్ క్యారెక్టర్ కాబట్టి నేను వస్తే మళ్ళీ సడన్ గా అయ్యో అదేంటి మాకు ముందు తెలిసిపోయింది అనే ఫీల్ ఎందుకు ఇవ్వద్దని ఉంచారు అలా. లేకపోతే నాకు చాలా నిజంగా వెరీ క్యూరియస్. అవును థియేటర్ లో చూస్తున్నాం అరే ఎందుకు రాలేదు కిషోర్ అన్న ప్రమోషన్ రావాలని చాలా ఉంటాయి, చాలా మిస్ అయ్యారు మీరు అందరూ. అసలు ఎంజాయ్ చేస్తుంటే అయ్యో నేను లేనేంటి. బట్ మానస గారు స్పెసిఫిక్ చెప్పారు ఏంటంటే మీ క్యారెక్టర్ దాచాము అలా. కొన్ని సినిమాలు మంగళవారం సినిమాలో ప్రియదర్శన్ దాచినట్టు అలా నన్ను దాచారు. మీరు దాచుకున్నారు అనుకున్నారు కానీ దాచారనమాట దాచారు భద్రంగా దాచారు.